వ్యూయర్స్, ఈరోజు నేను జవార్ మిక్స్ గ్రీన్ రోటీ ఎలా చేస్తానో చూపిస్తాను. జవార్ అంటే జొన్నలండి, జొన్న పిండితో చేసినటువంటిది. దీనిలో నేను సజ్జపిండి కూడా కలిపాను. దీనికి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కడిగి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర, మునగాకు, నానబెట్టిన శనగపప్పు, బరకగా మిక్సీ పట్టిన వేపిన వేరుశనగ గింజలు, జీలకర్ర, ఉప్పు, నూనె. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గరిటెలు సమానంగా కలిపి పెట్టుకున్న సజ్జపిండి, జొన్నపిండి వేయాలండి. వేసిన తర్వాత కొద్దిగా వేడి నీళ్లు కలపాలి. కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పదార్థాలన్నీ దానిలో కలిపి పెట్టుకోవాలి. ఇందులో ఎక్కువగా ఆకుకూరలు, పచ్చిమిర్చి వాడడం వల్ల దీనిని గ్రీన్ రోటీ అని పిలుస్తానండి. నేను ఇక్కడ కడిగి ఆరబెట్టి ఎండబెట్టినటువంటి మునగాకు, మెంతికూర ఉపయోగించాను. కావాలంటే మీరు ఫ్రెష్ కూడా వాడుకోవచ్చు. ఆకుకూరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కడిగి ఆరబెట్టి వంటల్లో వాడుకోవచ్చండి. తరువాత తగినంత నీళ్లు పోసి ముద్దగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాన్ని ఉండలుగా చేసి పెట్టుకొని ఒక చపాతీ పీట తీసుకొని దానికి సరిపడినంత ఒక బట్టను కత్తిరించి దాని మీద వేసుకోవాలండి. వేసుకొని దాని నీటితో తడిపి ఈ విధంగా ఉండలతో చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి పల్చగా. మన పక్కన గిన్నెతో నీళ్లు పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. తరువాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అది కాగిన తర్వాత నూనె వేయాలి. ఇలా వేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి చపాతీని దాని మీద వేసుకోవాలి. బట్టతో సహా వేసుకుంటే సులువుగా వచ్చేస్తుందండి. తరువాత మళ్ళీ దానిపైన నూనె రాయాలి. ఒకవైపు కాలిన తరువాత దానిని తిరగవేసుకోవాలండి. అలా 2 పక్కలా కాగిన తర్వాత మనము ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనిని చట్నీతో కానీ మీగడతో కానీ తినవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.